హాయ్ గైస్, ఈరోజు నేను నూనె వంకాయ చేసుకున్నానండి. దానికని చెప్పేసి మిక్సీ తీసుకొని దాంట్లో 1 టేబుల్‌న్నర స్పూన్ పైన కారం పొడి యాడ్ చేసుకున్న, తగినంత ఉప్పు, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల పైన ధనియాల పొడి వేసుకున్న. ధనియాల పొడిలోనే నేను చెక్క లవంగాలు ఆల్రెడీ వేసుకున్న. కొన్ని నువ్వుల పొడి వేసుకున్న, కొంచెం అంతా నువ్వుల పొడి యాడ్ చేసుకొని, ఇంకా తర్వాత నేను పసుపు యాడ్ చేసుకున్న. పసుపు యాడ్ చేసుకొని తర్వాత కొంచెం అంతా కొబ్బరి వేసుకున్న. కొబ్బరి పొడి నా దగ్గర ఉన్నింది కాబట్టి వేసుకున్నా, లేకుంటే ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత కొంచెం అంత అల్లము, కొన్ని తెల్లగడ్డలు వేసేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్న. ఆనియన్ కట్ చేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకున్నానండి. వంకాయలు ఇలా కట్ చేసుకొని ఆ మిక్సీ పట్టుకునిందంతా కూరుకున్నానండి. ఆ వంకాయ ముక్కల్లోకి కూరుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని ఇంకా కుక్కర్లో చేద్దామని చెప్పేసి నేను కుక్కర్ పెట్టుకున్నా. కొన్ని తాలింపు గింజలు వేసేసుకొని, అన్ని పోపు దినుసులు వేసుకొని, కరివేపాకు, ఒక మిరపకాయ కూడా వేసేసి అది బాగా వేగిన తర్వాత ఈ వంకాయలు దాంట్లో సదురుకొని, ఆ నూనెలో బాగా సదురుకొని నూనెలోనే బాగా మగ్గించుకోవాలండి. ఇలా నూనెలో మగ్గించుకున్న తర్వాత ఇంకా టమాటా, ఇంకా ఆ మిగిలిపోయిన మసాలా వేసేసుకున్న. ఇంకా అది వేగిన తర్వాత చింతపండు పులుసు పోసుకున్నానండి. తగినన్ని నీళ్ళు వేసుకొని కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ రానిచ్చుకున్నా. చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్టీగా నూనె వంకాయ. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.